చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు జూమ్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ఇద్దరికి నమస్తే. ముందుగా రాకేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న కేటీఆర్ గారు అక్కడ పేదల ఇళ్ల కూల్చివేతపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా భరోసా కల్పించిన సందర్భం. ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూల్చుడేనా అని చెప్పి సూటిగా ప్రశ్నించిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సీతారాం రాజు గారు మీకు, అదేవిధంగా శ్రీశైల్ రెడ్డి గారికి, టీవీఎస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి పేదల పక్షాన ఆలోచించకుండా ఏ విధంగా పేదలను కష్టపెట్టాలో ఆలోచిస్తుంది. ఒకటి మనం గమనించినప్పుడు ఈరోజు అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ప్రతిపక్ష పాత్రగా ఏదైతే పేదల పక్షాన పోరాటం చేస్తుందో మనం చూసాం. మూసీ బాధితులు అని చెప్పేసి మూసీలో ఉన్నటువంటి ఇళ్ళని కూలగొట్టడం, అదేవిధంగా హైదరాబాద్ బాధితులు అని చెప్పేసి డైలీ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు ఏదో ఒక సమస్యను తీసుకొని బీఆర్ఎస్ భవన్కు రావడం, ఇక్కడ ఉన్నటువంటి కేటీఆర్ గారిని కలవడం, పోరాటాలు జరగడం. లఘుచర్ల బాధితులు మనం చూసాం. ఇప్పుడు వచ్చేసేసరికి మనకు మళ్ళీ ఖమ్మం జిల్లాలో, అంటే అది ఓన్లీ హైదరాబాద్ కాదు, ఎక్కడికక్కడ మంత్రులు రియల్ ఎస్టేట్ దందాలకు ఎగబడ్డారు. కాబట్టి వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏవైతే భూములు ఉన్నాయో, ప్రభుత్వ భూములు ఉన్నాయో, అక్కడ పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళను తీసేయాలి. ఇక్కడ మనం చూసాం, ఏదైతే హైదరాబాద్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి 450 ఫ్లాట్లను మొత్తం తొలగిస్తామని చెప్పేసి, లేకపోతే ఇంకో బఫర్ జోన్లను డిక్లేర్ చేసి, లేకపోతే FTL డిక్లేర్ చేసి అవన్నీ డిక్లేర్ చేస్తాం. నేనేమంటాను అంటే, నువ్వు ఏదైతే బఫర్ జోన్ FTL అని డిక్లేర్ చేసినావో దాంట్లో కూడా అది కూడా నీళ్ళు వస్తుంది కదా, వరద వస్తుంది కదా. FTL జోన్లో, బఫర్ జోన్లో గాంధీ విగ్రహం ఎట్లా పెడతావు? ఏ రూల్ ప్రకారం పెడతావు? నువ్వు పెట్టినప్పుడు అక్కడ ఇండ్లే ఉండద్దు అన్నప్పుడు ఇంకో స్ట్రక్చర్ ఎట్లా వస్తుంది? దానికి సమాధానం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు భూములు తీసుకోవాలంటే పక్కనే ఏవైతే ఉన్న కంటోన్మెంట్ భూములు ఉంది. ఇక్కడికి అంశం అయితే ఇక ఖమ్మం జిల్లాకు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అవుతుంది. 12 సంవత్సరాల నుంచి వెళ్ళి లేనటువంటి రెవెన్యూ అధికారులు, 12 సంవత్సరాల నుంచి లేనటువంటి పోలీసు అధికారులు ఈరోజు ఎందుకు వాళ్ళకు అక్కడ అక్రమంగా కనిపిస్తుంది, లేకపోతే అక్రమంగా కట్టుకున్నారు? సరే, వాళ్ళు కట్టుకున్నారు, వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా, ఈ తెలంగాణ బిడ్డలు కాదా, వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరా? మరి వాళ్ళకు మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని హామీ ఇచ్చుడు, పేద ప్రజలకు అందరికి ఇల్లు కట్టిస్తాను కదా, కాంగ్రెస్ పార్టీ నువ్వు మేనిఫెస్టోలో పెట్టినావు కదా. లేదా మీకు మనిషికో 5 లక్షలు ఇస్తాం, పోయి ఇల్లు కట్టుకోపోరు అని చెప్పేసి ఎక్కడ చెప్పినామా? రాత్రి వాళ్ళ మొత్తం ఇళ్ళని కూలగొట్టేసి, ఎందుకంటే వాళ్ళు ఎందుకు కూలగొట్టిరు అంటే అక్కడ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో, చుట్టుపక్కల భూములన్నీ కూడా అక్కడ స్థానిక మంత్రులుగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులై, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారి అనుచరులై, బట్టి విక్రమార్క గారి అనుచరులై, మొత్తం దాని చుట్టూ భూములు ఉన్నాయి. అక్కడ ఆ స్లమ్ బస్తీ ఉండటంతో వాళ్ళు విల్లాలు కట్టి అమ్ముకుంటారట. ఆ విల్లాలు కట్టి అమ్ముకోవడానికి అక్కడ ధర రావట్లేదట. కాబట్టి దీన్ని మొత్తం కూడా, ఈ బస్తీని మొత్తం కూడా తొలగించాలి. దానికి ప్రభుత్వ భూమి అని ఒక సాగు చూపించి, మరి వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఉంది, నల్లా కనెక్షన్ ఉంది, ఇంటి ట్యాక్స్ కడుతురు, మరి ఇవన్నీ ప్రభుత్వానికే కడుతురు కదా. మరి సడన్గా అవి ఇల్లీగల్ భూములు ఎట్లయిపోయినాయి, ఇల్లీగల్ ఇండ్లు ఎట్లయిపోయినాయి? సరే, ఇప్పుడు అది గవర్నమెంట్ ప్రభుత్వ భూమే కదా. మీరు అంటున్నారు భూదాన్ పోచంపల్లి భూమి అంటారు కదా. మరి ఆ భూమిలో ఏం చేస్తావు నువ్వు? అంటే రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తావా? దాన్ని కూడా ప్లాట్లు చేసి అమ్ముకుంటావా? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? అంటే ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు కేటీఆర్ గారు స్వయంగా అక్కడికి వెళ్ళి ప్రజలతో మాట్లాడుతుంటే మంత్రి మాట్లాడుతాడు వాళ్ళంతా పేడ్ ఆర్టిస్ట్ అని. నువ్వు పేడు, నువ్వు ఎక్కడ లాభం ఉంటే అక్కడికి పోయేటోడు, నువ్వు ఒక పేడ్ ఆర్టిస్టువు. బీఆర్ఎస్ అధికారంలో సేపు బీఆర్ఎస్లో లాభం ఉంటే బీఆర్ఎస్లో నువ్వు పేడ ఆర్టిస్టువు. ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం, కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీలో లాభం పొందుతున్నావు, నువ్వు పేడ ఆర్టిస్టువు. నీ కంపెనీలకేమో బిల్లులు వస్తాయి, నీ కంపెనీలకు కాంట్రాక్ట్లు వస్తాయి, నీ కంపెనీ ఏమో డెవలప్ అవుతుంది, కానీ పేద ప్రజలు ఇల్లు కూలిపోతాయా? ఎవరు అక్కడ ఉన్నటువంటి ఏ పేడ ఆర్టిస్టు చూపెట్టమని చెప్పు. ఇల్లు కూలగొట్టినప్పుడు మరి నువ్వు అంతా పేడ చేసే కూలగొట్టించినావు కదా వాటి అందరికీ. అక్కడ ఓన్లీ నేనేమంటానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు ఉన్నాయి. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములు ఉన్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని తొలగించరు. ఆ బస్తీలన్నిటి కూడా తొలగించి తద్వారా అక్కడి నుంచి రోడ్ల నిర్మాణం చేసుకొని, అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని ఒక పార్కుగా డెవలప్ చేసి తన భూములు అమ్ముకోవడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పడినటువంటి కుట్ర అది. ఇప్పుడు ఆ జిల్లాలో 3 మంత్రులు ఉంటారు. 3 మంత్రులే సరే, పేదోనికి కష్టం వచ్చింది, ఎవరు పోవాలి? మరి ఎవరు పోయగలవాలి పేదోళ్ళను? ప్రభుత్వం ఆదుకోదు కాబట్టి రామన్న నిలబడ్డాడు.
ఈరోజు రామన్న ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చింది కేటీఆర్ గారు. ఏ ఇండ్లు అయితే మీ కూలగొట్టిర్రో అదే స్థానంలో మీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి వాళ్ళకు నమ్మకం ఇచ్చొచ్చు. తప్పకుండా నేనేమంటానంటే ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్లే తప్పితే ఒక్క కొత్త ఇల్లు లేదు. మొన్న ఈవెన్ గాంధీ స్టాచ్యూ దగ్గరికి హరీష్ అన్న పోయినప్పుడు కూడా అదే చెప్పారు. నేనేమంటానంటే ఒక దిక్కు కేటీఆర్ గారు, ఒక దిక్కు హరీష్ రావు గారు ఎక్కడికక్కడ ప్రజలు ఏదైనా నష్టం కష్టం కలిగినప్పుడు మేమున్నామన్న ఒక నమ్మకం ఇస్తాం. వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఏం చేయాలో కూడా చెప్తారు, ఫ్యూచర్లో కూడా మీతో కలిసి పనిచేస్తామని చెప్తారు. కాబట్టి ప్రజలు ఏదైతే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరో, కాంగ్రెస్ పార్టీ తన ఆస్తులు పెంచుకోవడానికి, రాహుల్ గాంధీకి ట్యాక్సులు కట్టడానికి రాష్ట్రాన్ని వాడుతున్నారు తప్పితే, మొన్న చూసినాం కదా డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు అన్నారు 1000 కోట్లు కావాలంటే కడతామట. 1000 కోట్లు ఎట్లా కడతావు? ఏ లెక్కలు కడతావు చెప్పురు నాకు. రైట్. కాబట్టి నేను ఏమంటానంటే 1000 కోట్లు ఈ రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీకి ఇస్తాను డైరెక్ట్ ఓపెన్ ప్రకటన, అదే సాటు చేయాలి. కాబట్టి మొత్తం కూడా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన మొత్తం పక్కదారి పట్టింది. మొన్న మున్సిపల్ ఎలక్షన్లు అవుతుండే ఏం చెప్పిండు, మున్సిపల్ ఎలక్షన్ నేను తెల్లారే రైతు బంధు ఎత్తా అని చెప్పిండు. ఇంతవరకు దిక్కు లేదు. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే మనకు రైతు బంధు పడుతుంది. ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు, ఒక ప్రాజెక్టు నిర్మాణం లేదు, ఏం లేదంటే ఏంటంటే 4th సిటీ అని చెప్పేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, ఇక్కడ ఏది మూసీ రివర్ ఫ్రంట్ అని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకోవాలి, లఘుచర్ల అని చెప్పేసి అక్కడ భూములు మొత్తం క్యాప్చర్ చేయాలి. ఎక్కడ భూములు కనిపిస్తే అక్కడ ఆ భూముల మీద గద్దలోలే వాడుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. మనం చూస్తున్నాం, ఎక్కడ భూములు కల్పించినా, ఎక్కడ పేదల గుడిసెలు కనిపించినా అక్కడ కూల్చి పడేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి రాకేష్ గారు మండిపడుతున్న అంశాన్ని మనం చూస్తా ఉన్నాం. శ్రీశైల్ రెడ్డి గారు, మనం మొన్నటిదాకా హైదరాబాద్లో హైడ్రా పేరిట, మూసీ పేరిట అనేక ప్రాంతాల్లో కూల్చివేత. రాకేష్ గారు, ఇక్కడ చూస్తూ ఉంటే ఓవైపు నిలువ నీడ లేకుండా రోడ్డున పడిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంటతడి పెడుతున్న పరిస్థితి. వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పేసి నిన్న మంత్రి మాట్లాడిన మాటలపై కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి ఈ అంశాలని, ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి? శ్రీనివాస్ రెడ్డి గారి కొడుకు మీద కేసు బుక్ అవుతుంది, ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తుందని చెప్పేసి, ల్యాండ్ కబ్జా గురి చేస్తుందని చెప్పేసి కేసు బుక్ చేసింది ఎవరా అంటే తెలంగాణ పోలీసు వాళ్ళు. తెలంగాణ పోలీసు వాళ్ళకు బాస్ ఎవరా అంటే ఇక్కడ హోంశాఖ మంత్రి స్వయంగా సీఎం. వెంటనే దాని అగ్రిమెంట్ ఎక్కడైతే, సెటిల్మెంట్ ఎక్కడైతే అంటే దావోస్లో అవుతుంది. అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి దావోస్కు సంబంధం లేదు, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. దావోస్లో ఈయన తీసుకొచ్చే పెట్టుబడులు ఏంది? దావోస్ పోతాడు, దావోస్లో ఈయన కొడుకు పోతాడు, ఈయన కొడుకు పోయి దావోస్లో ఏం చేస్తాడు? సెటిల్మెంట్ చేసుకొని వస్తాడు. కాబట్టి నేను ఏమంటానంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేడ్ ఆర్టిస్టే కాబట్టి ఆయన సెటిల్మెంట్ ఏడా చేస్తుండే, ఆయన కొడుకుతోటి పోయి దావోస్లో పోయి చేసుకుంటుండు. కాబట్టి ఈరోజు పేద ప్రజల కన్నీళ్ళు మొత్తం ఆయనకు పేడ్ ఆర్టిస్టుల లెక్క కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనకు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు 9E బ్లాక్ గురించి వెంటనే బయటకు వచ్చి మాట్లాడిన బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో నడుస్తున్నటువంటి ఇళ్ల కూలగొట్టుడు గురించి ఎందుకు మాట్లాడతలేడు? మరి ఆయన ఖమ్మం జిల్లా వాడే కదా. మీ ఖమ్మం జిల్లా 3 సార్లు 4 సార్లు గెలిపించి నీకు అత్యధిక హానర్ ఇచ్చింది కదా ఆ జిల్లా. మరి ఎందుకు ఆ జిల్లా ప్రజల కష్టాలు పట్టించుకోవట్లేదు? నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఎక్కడికి ఒక్క మంత్రి కూడా స్పందించారా? అక్కడ గిరిజన బిడ్డలు ఉన్నారు. సీతక్క నేనేమంటే గిరిజన సీతక్క ఆమె శాండిల్ లారీలు పట్టుకున్నప్పుడు, ఆమె పిఏ దొరికినప్పుడు అయితే స్పందిస్తుంది, ఇసుక లారీలు పట్టుబడ్డప్పుడు. కానీ మరి ఎందుకు ఈరోజు అక్కడ గిరిజనులు, దళిత బహుజనుల గురించి ఎందుకు మాట్లాడదు? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, ఇక్కడ మొత్తం కూడా ఒక్క మంత్రి కూడా, నిన్న మనం రామన్న టూర్ మొత్తం ఆశాంతం గమనిస్తే ఒక్క మంత్రి ఖమ్మం జిల్లాలో ఒక్క మంత్రి స్పందించాడు. అరే ఆ పేద ప్రజలకు నష్టమేమైనా జరిగితే మేము అండగా నిలుస్తాం, దాన్ని పరిశీలిస్తాం, వెంటనే ఆర్డీఓని ట్రాన్స్ఫర్ చేసేస్తారు. నిజంగానే మీరు తప్పు చేయనప్పుడు ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిర్రు? కేటీఆర్ గారు అదే ప్రశ్నించారు, మీరు ఆర్డీఓని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిర్రు? ఏం తప్పు చేసిండు? ఆర్డీఓ కూడా మీ ఆదేశాలతో కదా పాటించింది. ఆర్డీఓ ఎవరి కంట్రోల్లో పనిచేస్తారండి? రెవెన్యూ శాఖ మంత్రి కింద పనిచేస్తారు. రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కాబట్టి ఇదంతా ఒక చైన్ లింక్డ్ ప్రాసెస్. దానికి ఎవరో ఒక అధికారిని బలి చేయాలి. అధికారులు కూడా గమనించండి, అధికారులను బలి చేసేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు గమనించడం జరుగుతుంది. శ్రీశైల్ రెడ్డి గారు ఎట్లా చూడాలి? పెద్ద ఎత్తున ఇప్పటికే చర్చ చేస్తా ఉన్నారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. రాకేష్ గారు, కేవలం ఖమ్మంలోనే కాకుండా హైదరాబాద్లో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా వారి ఇళ్ల
ఉంటాయా లేదా అని చెప్పేసి కంటి మీద కొనుక్కు లేకుండా పోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? గతంలో హైడ్రా పేరిట ఇదే హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో కూడా గుడిసెలు, పేదల ఇల్లు కూల్చిన సందర్భం. దీంతో పాటుగా మూసీ బఫర్ జోన్కు సంబంధించిన పరిధిని కూడా రోజు రోజుకు కొత్త అంకెలు తెరపైకి వస్తున్న నేపథ్యంలో అందులో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? తెలంగాణ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పేదలపై కక్ష కట్టింది ప్రభుత్వం అనే ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం? ఇప్పుడు ప్రధానంగా ఏదైతే మూసీ బఫర్ జోన్ ఇంతవరకు దాని డిపిఆర్ సబ్మిట్ చేయలేదండి. ఇప్పుడు కేంద్రానికి ఎప్పుడైతే వీళ్ళు రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేసినప్పుడు కేంద్రం అడిగింది డిపిఆర్ సబ్మిట్ చేయమన్నది. ఇంతవరకు డిపిఆర్ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మూసీ రివర్ ఫ్రంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన రూపాయి లేదు బడ్జెట్లో. అండ్ ఇప్పటికీ ఏదైతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి లోన్ వచ్చిందన్నారో ఇంతవరకు లోన్ రాలేదు. ఎందుకంటే డిపిఆర్ సబ్మిట్ కాలేదు. ఏం కాకుండా ఎందుకు మధుకాన్ రెడ్డి కావచ్చు ఇంకా ఇండ్లని ఎందుకు కూలగొడుతుంది మీరు? ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేస్తా అంటే ఎవరు అద్దనట్లేదు, కానీ అది మొత్తం ఇండ్లను కూలగొట్టడం ద్వారా విధ్వంసం చేయడం ద్వారా సృష్టిస్తా అంటే సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పుడు పెట్టుడు గాంధీల గురించి నువ్వు ఏదైతే ఉన్నావో, రాహుల్ గాంధీ గురించి, సోనియా గాంధీ గురించి, గాంధీల గురించి గాంధీ విగ్రహం పెడతా అంటున్నావు. పుట్టుడు గాంధీ అయినటువంటి డైరెక్ట్ గాంధీ గారి మనవడైనటువంటి తుషార్ గాంధీ గారు ఏమన్నారు? ఇది ఒకవేళ నిజంగా గాంధీ గారు బతుకుంటే దీని గురించి గాంధీ గారే పోరాటం చేసేవాళ్ళు అన్నారు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఓన్లీ ఒక విగ్రహం పెట్టడానికి 5,000 కోట్లు అయిందండి. నాకు అర్థమైతలేదు. 5,000 కోట్లతో విగ్రహం పెట్టి దాంతో ఒక ఎకరం పారుతుందా లేకపోతే ఏదైనా లాభం జరుగుతుందా? అది ఏందో అంటే నేను కూడా ఒకటి విగ్రహం పెట్టినా అని అనుకోవాలి. మరి ఖాళీ జాగున్న కాడ పెట్టు. మీ గాంధీ భవన్ తీసేసి గాంధీ భవన్ కాడ పెట్టు, ఎవరద్దన్నారు? కానీ ఇక్కడ ఇండ్లు కూలగొట్టి ప్రజల జీవన విధ్వంసం చేసి మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గాంధీ భవన్ పక్కన ఉన్నటువంటి భీమ్వాడ అని చెప్పేసి ఒక వాడు ఉండే అక్కడ, భీమరావు వాడను మొత్తం కూలగొట్టారు, విధ్వంసం చేశారు. ఈరోజు ఏం జరుగుతుంది? ఖమ్మంలో అదే విధ్వంసం జరుగుతుంది, హైదరాబాద్లో అదే విధ్వంసం జరుగుతుంది. ఎక్కడ కానీ విధ్వంసం వీళ్ళ పని, కాంగ్రెస్ పార్టీ పని. మొత్తానికి మొత్తం మంత్రులందరూ అవినీతి కంపులో కూరుకుపోయారు. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏది ఒక ఉద్యోగుల సంఘం మీటింగ్ పోయినప్పుడు సీఎం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మాకు వచ్చేదే 18,500 కోట్లు, మాకు ఖర్చు 22,000 కోట్లు. అంటే 18,500, 22, 3,500, 4,000 వేసుకో. 4,000 కోట్లు ఇంటూ నువ్వు 25 నెలలు అవుతుంది గవర్నమెంట్కి వచ్చి, 25 నెలలు అవుతుంది వేసుకో. 25 ఇంటూ 4 ఎంత అవుతుంది? 100 కోట్లు అవుతుంది. మరి నీకు 2 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? నీకు కావాల్సిన అప్పు 100 కోట్లే కదా. ఏదైతే నీకు బడ్జెట్ అడ్జస్ట్ అయితే లేదు, నువ్వు చేసిన అభివృద్ధి ఏంది మరి చెప్పు. ఒక బ్రిడ్జ్ కట్టినావా, ఒక రోడ్ వేసినావా, ఒక బీసీ ఫీజు రియంబర్స్మెంట్ ఈరోజు 10,000 కోట్లు బాకీ పడ్డాయండి. కాలేజీలలో వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తలేరు. కాలేజీ యాజమాన్యం అంటే మేము కాలేజీ నడుపుకోనా బంద్ చేసుకోనా, మాకు కనీసం దానికి కావాల్సినటువంటి జీతాలు వెళ్తలేవు అని చెప్తారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు బంద్ చేసారు. మధ్యాహ్నం ఫుడ్కు బిల్లులు ఇస్తలేరు. మరి ఈ 2 లక్షల కోట్లు ఏమైనాయి? నువ్వు అప్పు తీసుకొచ్చినావు. పోనీ కొడంగల్ ఎత్తిపోతల పథకం కట్టుకున్నావా? కట్టుకోలే. ఏది పాలమూరు ఎత్తిపోతల కంప్లీట్ చేసినావా? చేయలే. మరి నువ్వేం చేస్తున్నావు పైసలన్నీ? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ప్రజలు ఆలోచించింది ఏంటంటే ప్రభుత్వాన్ని రికాల్ చేసే సిస్టమ్ ఉంటే బాగుండు. ప్రభుత్వం ఎప్పుడైతే ప్రజలకు వ్యతిరేకంగా చర్యలకు చేపట్టినప్పుడు ఇప్పుడు గ్రామాలలో పోతే యూరియా కష్టాలు, యూరియా దొరుకుతలేదు, అమ్ముదామంటే పంటలు కొట్టలేదు. మన ఆదిలాబాద్ పోయినాం, బాలక సుమన్ గారు జైలు ఉన్నారని చెప్పేసి కేటీఆర్ గారితో పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ వచ్చేసి వాళ్ళు మొన్నటిదాకా సోయాబీన్ అమ్ముకుంటే ధర లేకుండా రోడ్డు మీదకి ధర్నా చేశారు. ఈ రోజు నిజామాబాద్ లో పసుపు రైతులు ధర్నా చేస్తారు. అసలు ఎవరు సంతోషంగా ఉన్నారు నీ ప్రభుత్వంలా? ఓన్లీ మంత్రులు సంతోషంగా ఉన్నారు. ఆ మంత్రులు కూడా సంతోషంగా లేరు. కొండ సురేఖ ఇంటి మీదకి పోలీసులను పంపించి ఒక బీసీ మహిళా మంత్రి ఇంటి మీదకి, ఇంకో దిక్కు జూపల్లి గారికి ఏమో ఆ లిక్కర్ నీ అల్లునికి లిక్కర్ స్టిక్కర్ ఇప్పిస్తా అని చెప్పేసి దాంట్లో ఆయనను తిప్పలు పెడితే నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ తిప్పలు పెట్టుడు తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి మొత్తం కూడా ఈ ప్రభుత్వం మొత్తం కూడా అవినీతి కంపులో కూరుకుపోయింది. ఇప్పుడు కేసీఆర్ గారి మీద ఆరోపణ చేసింది ఏంది? కాళేశ్వరం కట్టిండు, 1,00,000 కోట్లు పెట్టి కట్టిండు. 1,00,000 కోట్లు పెట్టి కడితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందట. అంటే ఇప్పుడు మల్లన్న సాగర్ ఎక్కడున్న గాలి ఉన్నదా? కొండపోచమ్మ గాలి ఉన్నదా? అంటే నేనేమంటున్నా అంటే ఒక ఆరోపణ చేసి ఒక బట్టకాల్చి మీదేసి అబద్ధాలతోటి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిండు. అదే అబద్ధాలు మరవకుండా కంటిన్యూ చేస్తుండు. కానీ ఈ అబద్ధాలను మనం ఒక సంచలనం సృష్టించాలి, దాని వెనుక తన మనుగడ సాగించాలి. ఆ మనుగడ సాగించడానికి ఏం చేస్తుండు? పేద ప్రజలను బలిపీఠం మీదకి ఎక్కిస్తుండు. సంచలనం ఎట్లయితుంది? పీడించినప్పుడు సంచలనం అవుతుంది. కాబట్టి ఆ పీడనకు గురి చేస్తుండు, ప్రజలందరినీ దోపిడీకి గురి చేస్తుండు, పేదల ఇండ్లు కూల్ చేస్తుండు.
అదేవిధంగా ఇక్కడ మూసి రివర్ ఫ్రంట్ వాళ్ళు అడుగుతుంది ఏంది, Right. ఇప్పుడు నువ్వు 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చినావు, ఓకే ఆ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం మాకు పైసలు కట్టి Okay. మేము పోతామంటారు కదా. ఇప్పుడు మల్లన్న సాగర్ గురించి మాట్లాడి ఇదే మల్లన్న సాగర్ బాధితులు అని చెప్పేసి ధర్నా చేసింది కదా, మల్లన్న సాగర్ కాలనీ చూపిస్తాను నీకు, రైట్ మరి నీ కాలనీ ఎక్కడుందో చూపెట్టు. మరి రైట్ నేనేమంటానంటే కేసీఆర్ గారు ప్రతి ప్రజలను ఆదుకున్నాడు, తాగుని కన్నీళ్లు తుడిచిండు, రైట్ వాళ్ళకి 200 ఉన్న పెన్షన్ 2000 చేసిండు, రైట్ ఒక వితంతు మహిళను ఆదుకున్నాడు, ఒక ఒంటరి మహిళను ఆదుకున్నాడు, Right. ఒక మేనమామే, ఒక కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు, ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అరే అభివృద్ధి సంక్షేమ పథకాలు అంటే అవి. ఎస్ శ్రీశైల్ రెడ్డి రాకేష్ గారు చివరిగా ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? ఒకటి ప్రధానంగా ఈరోజు నల్లమల్ల సాగర్ అంటే కేసీఆర్ గారు కట్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతుందో, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని కూడా ఎండబెట్టి దాన్ని రిపేర్ చేయకుండా, ఎల్ఎన్టీ ఆల్రెడీ రిపేర్ చేస్తా అని చెప్పినా కానీ వాళ్ళని రిపేర్ చేయకుండా ఆపేసి అక్కడ మొత్తం ఇసుక మాఫియాకు పాల్పడుతుంది. అన్నారం సుందిల దగ్గర డైరెక్ట్ లారీలు రివర్ బెడ్లోకి దిగుతున్నాయి, రివర్లకు అసలు లారీలు దించరు, లారీలు డైరెక్ట్ దించి ఈరోజు మొత్తం కూడా ఇసుక తీస్తున్నారు. అది 500 మీటర్ల దూరంలో తీయాలి కానీ 500 మీటర్ల లోపల కూడా ఇసుక తీస్తున్నారు, దాన్ని కూలగొట్టే కుట్ర చేస్తున్నారు. మరి ఇక్కడ ఆగని నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు నువ్వు నీళ్ళు ఆపితేనేమో మన నీళ్ళు మనకు ఆగుతాయి, నీళ్ళు ఆపకుండా ఏం చేసి ఆంధ్రాకు లాభం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణ ఇస్తుండు. ఈ రోజు ఇక్కడ ఎలక్షన్ గెలవడానికి కావాల్సినటువంటి ఖర్చు అంతా కూడా చంద్రబాబు స్పాన్సర్షిప్ చేసిండు కాంగ్రెస్ పార్టీకి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ, జనసేన పార్టీ అన్ని కలిసి తెలంగాణ మీద కుట్ర చేస్తున్నాయి. ఎందుకు కుట్ర చేస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, నిధులు ఉన్నాయి, ఇక్కడ సంపద ఉన్నది, దాన్ని దోచుకోపోవాలి. నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 3 ఏళ్లలో కాళేశ్వరం కట్టగలిగిండు, 2 ఏళ్లలో నీకు సెక్రటరేట్ కట్టగలిగిండు. మరి నువ్వు ఎందుకు ఇప్పటిదాకా కట్టలేకపోతున్నావు? ఓన్లీ వాటర్ పంచాయతీ చేసి మొత్తం సిడబ్ల్యూసీ అనుమతులు తీసుకొచ్చుకొని నువ్వు పోలవరం కట్టలేకపోతున్నావు, నువ్వు ఒక సెక్రటరేట్ కట్టలేకపోతున్నావు. కానీ ఏం కావాలి నీకు? తెలంగాణ నిధులు కావాలి, తెలంగాణ నీళ్లు కావాలి, నీళ్లు తీసుకపోతా అంటున్నావు. మరి మా నీళ్లు మాకు దక్కద్దా? మరి మా ప్రాంత నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? ఇదే బండి సంజయ్, ఇదే కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు, ఒక్కడు మాట్లాడాడు. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అటెండా తీసుకుపోతావు అని బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? బీజేపీ కాంగ్రెస్ ఇక్కడ బడే బాయ్ చోటే బాయ్ బంధం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ యువజన నాయకులేమో బట్టలిపి నిరసన వ్యక్తం చేస్తారు, అదే సమ్మిట్ పోయి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. కాబట్టి స్పష్టంగా ఇక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి కుట్రకు చంద్రబాబు నాయుడే గుడు పుటానిగా ఎందుకంటే ఓటుకు నోటు కేసు చేయించిన చంద్రబాబు నాయుడు కదా, ఆ రోజే కదా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు. ఈ ప్రాంతం మీద కక్ష ఉన్నది, ఓటుకు నోటు కేసు నన్ను దొరకబట్టారు, నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు తెలంగాణ మీద కక్ష తీసుకుంటుండు. దానికి ఆ రోజు ఓటుకు నోటుకి ఎవరినైతే రేవంత్ రెడ్డిని వాడిండో అదే రేవంత్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దొంగ చేతిలో తాళం చేయి పెట్టినట్టు అయిపోయింది తెలంగాణ బతుకు. ఈరోజు పడుతున్నారు, ఇంకో దిక్కు రైతులు నీళ్లు లేక కష్టాలు పడుతున్నారు. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం మీద కుట్ర చేస్తుండు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు ఇప్పుడు కాదు నేనేమంటాను, నీ ప్రాజెక్టుకి అడ్డు చెప్పొద్దు అంటే, అరే నా నీళ్లు నేను తీసుకుంటా అంటే నీ ప్రాజెక్టు గురించి మేమెందుకు మాట్లాడతాం? నీ ప్రాజెక్టుకి ఏదైతే ఉందో మా నీళ్లు కాదని నువ్వు ఏదైనా తీసుకొచ్చుకుంటాను తీసుకొచ్చుకోకొని మా నీళ్లు రాకుండా అడ్డుకొని మా ప్రాజెక్టులను ఎండబెట్టి నువ్వు నీళ్ళెట్లా తీసుకోపోతానే ప్రశ్నించడం జరుగుతుంది. తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైతులకు ఇటు కృష్ణా అలాగే గోదావరి జిల్లాల్లో ఉన్న హక్కులను కాలరాసి నీళ్లు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఊరుకోదు. బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే ప్రసక్తే లేదని రాకేష్ గారు అలాగే శ్రీశైల్ గారు కూడా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్నందుకు ఇద్దరు కూడా ధన్యవాదాలు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.